ప్రొడ్యూసర్ గా మారారు మొత్తానికి. అవును, నేను మారలే. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ యూనో. సో యాక్టింగ్ ఈజీ అంటారా, ప్రొడక్షన్ బెస్ట్ అంటారా, ఏదంటారు? అమ్మో, దేనికదే టఫ్ అది. అంటే యాక్టింగ్ అనేది మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దానికి పూర్తి న్యాయం చేసి 10 మంది మన క్యారెక్టర్తోనే కూర్చోబెట్టాలి అంటే కూడా అది చాలా టఫ్. ప్రొడక్షన్ వైజ్ కూడా అంతే. 10 మందికి తిండి పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఒక ముక్కలు చెప్పాలంటే రెండు కూడా టఫ్ జాబ్లే. ఓకే, అంటే మోస్ట్లీ యాక్టింగే బెటర్ అంటారు అని అనుకున్నా, బట్ రెండు టఫ్ అన్నారు. రెండు టఫ్. అయ్యయ్యో, అంటే నేను పెద్ద కొన్ని వందల సినిమాలు చేసి కూర్చున్నాను కాదు కదా. నాది తిప్పి కొడితే ఆన్ పెద్ద స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. నాది సేవ్ ది టైగర్స్. అది కంప్లీట్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇది పెద్ద సినిమా. అది ఓటీటీ ప్లాట్ఫామే కానీ దాంట్లో మీ పర్ఫార్మెన్స్ ఓటీటీ పర్ఫార్మెన్స్ కాదు అది. అంటే నాది కూడా యాక్టింగ్ మీద ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. నేను ఇంకా యాక్టింగ్ లో నేను ఇంకా నేర్చుకోవాలి. నేను అక్షరాలు దిద్దేగానే ఉన్నా నేను. సో అంత ఈజీ అని నేను కూడా చెప్పలేను. ఏ జాబ్ కి అది టఫే. సో ఎలా అనిపించింది ప్రొడక్షన్ బాధ్యతలు? అంటే ఏమో, నాకు ఇచ్చిన దానికి నేను న్యాయం చేసినానే అనుకుంటాను. అది అసలు ప్రొడ్యూసరే చెప్పాలి. నాకు ఇచ్చిన ఆ జాబ్ కూడా నేను 100% నేను చేసిన అనుకుంటా. యాక్చువల్లీ ఏమనుకోద్ది ఈ క్వశ్చన్, అంటే నేను మిమ్మల్ని లీడ్ లో ఉంటారేమో ఎక్స్పెక్ట్ చేస్తాను, బికాస్ ఆయన మూవీ అంటే ఐ మీన్ ఆయన లీడ్ లో ఉన్నారు కాబట్టి. అంటే మనమే చేస్తున్నాం కదా, మనమే ఉండాలి అని అంటే అది చూసేటోళ్ళకు వీళ్ళని నిజ జీవితంలో చూసి ఆన్ స్క్రీన్ మీద వీళ్ళనే చూసి అని చెప్పేసి ఏమో మేబీ బోర్ కూడా రావచ్చు. క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఈ అమ్మాయి దాంట్లో 100కి 200% ఉన్నాయి. దాంట్లో అంటే నా సుజాత అనగానే జనాలకు అందరికి స్ట్రైక్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి, అందరినీ కూర్చోబెట్టి ఏడిపించే అంత అది ఉండాలి, భావం మీద పిచ్చి ప్రేమతో ఉండాలి, నాన్న మాట దాటని ఒక బిడ్డది ఉండాలి, ఊరు ప్రేమతో మమేకమైన ఒక అమ్మాయిది ఉండాలి. సో మొత్తానికి అమాయకంగా ప్రేమను మంచి ఒక తాండా అమ్మాయి ఇది. సో ఆ క్యారెక్టర్ని దట్టు ఎస్పెషల్లీ ఏంటంటే తాండా అమ్మాయిలు అనగానే 100 మందిలో ఉన్నా కూడా వాళ్ళ చాంతో మన సూప్ వాళ్ళ మీద వేసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటారు తాండా అమ్మాయిలు. సో ఈ అమ్మాయిల ఆ క్వాలిటీస్ అన్నీ కనిపించినాయి కాబట్టి పక్కన ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నాము. మేము అనుకున్న దానికంటే కూడా 200% న్యాయం చేసింది ఆ క్యారెక్టర్కి.